ఫ్రెండ్స్, విజయ్ దళపతి భార్య సంగీత, కొడుకు సంజయ్ జేషన్ ఇద్దరు కూడా అద్భుతమైన శుభవార్తను ప్రకటించారు. అయితే ఆ శుభవార్త ఏంటి? విజయ్ ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు? అసలు విజయ్ కళ్ళెమ్మట నీళ్లు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ శుభవార్త తెలుసుకోవాలంటే ఫస్ట్ బేసిక్ గా విజయ్ కి సంబంధించిన ఒక చిన్న విషయం అయితే కంపల్సరీగా తెలుసుకోవాలి. అసలు మ్యాటర్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ బేసిక్ పాయింట్, విజయ్కి దాదాపుగా తన చిన్న వయసులో, అంటే తనకి 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తన చిన్నారి చెల్లెలు చనిపోయింది. ఆ విషయం అందరికీ తెలిసింది. అయితే అప్పుడు తను చాలా బాధపడ్డాడు. ఎంతో ఉత్సాహంగా అసలు గెంతుతూ నవ్వుతూ ఉండే పిల్లాడు సడన్ గా వాళ్ళ చెల్లి మరణంతో సైలెంట్ అయిపోయాడు. అయితే సినిమాల్లో వాటిల్లో చక్కగా యాక్టివ్గా మంచిగా డాన్సులు యాక్షన్ చేసే విజయ్ దళపతి ఒక్కసారిగా తన లైఫ్లో చాలా సైలెంట్ అయిపోయాడు. అయితే నిజానికి తనని ఎవరైనా కూడా విడిగా లైఫ్లో చూస్తే సినిమాల్లో కనిపించే విజయేనా ఈ విజయ్ అని అందరు అనుకుంటారు. అయితే ఇక తను సినిమాల్లోకి వచ్చి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆర్థికంగా మంచిగా స్థిరపడిన తర్వాత తను విజయ్ విద్యా ప్రొడక్షన్స్ అని చెప్పేసి ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టడం అయితే జరిగింది. దాంతో తను చాలా సినిమాలు అయితే దాని మీద ప్రొడ్యూస్ చేశాడు. నిజం చెప్పాలి అంటే తెలుగులో నువ్వు నాకు నచ్చావు కూడా తమిళంలో విజయ్ అలాగే హీరోయిన్ స్నేహ నటించారు. దానికి కూడా ప్రొడ్యూసర్ విజయ్ని, ఎందుకంటే విద్యా విజయ్ ప్రొడక్షన్స్ మీద ఆధారపడి. అయితే గత కొన్ని రోజులుగా ఆ ప్రొడక్షన్ హౌస్ ఎక్కువగా సినిమాలు తీయటం లేదు. కారణం ఏంటంటే విజయ్ రాజకీయాల్లోకి రావటము, రాజకీయాలకి ముందు దానికి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో చిక్కుముళ్ళు తలనొప్పులు రావటము, ఇలా రకరకాలుగా ఆ ప్రొడక్షన్ హౌస్ అనేది వెళ్ళాల్సిన విధంగా మంచిగా వెళ్ళలేకపోతుంది. దాంతో ఏం జరుగుతుందో అని అర్థం కాక, సరే ఇక ప్రజాసేవే చేయాలనుకున్న నాకు ఇవన్నీ కాదు, కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ ప్రొడక్షన్ హౌస్ని వదిలేశాడు అనమాట విజయ్. మరి ఇప్పుడు శుభవార్త ఏంటి? సంగీత గారు అలాగే విజయ్ కొడుకు సంజయ్ జాషన్ ఏం సమాధానం చెప్పాడు అంటే, ఇక నుంచి అంటే ఆల్మోస్ట్ జూన్ 1 2026 ఇయర్ నుంచి కూడా విద్యా విజయ్ ప్రొడక్షన్స్ అనేవి పూర్తిగా సంజయ్ జేషన్ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. సంజయ్ జేషన్ బాధ్యతలే కాకుండా ఇక తన భార్య సంగీత కూడా ఈ బాధ్యతలను చేపట్టబోతోంది. ఇదే విషయాన్ని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. దాంతో అటు ప్రొడ్యూసర్లు ఇటు డైరెక్టర్లు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకనంటే విజయ్ తను ప్రొడక్షన్ హౌస్ పెట్టిన తర్వాత చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. అయితే ఆ ప్రొడక్షన్ హౌస్కి చాలా మంచి గుర్తింపు ఉంది. ఎంతో మంది కొత్త కొత్త డైరెక్టర్లకు కూడా లైఫ్ ఇచ్చాడు. కేవలం డైరెక్టర్లు మాత్రమే కాదు, ఎంతో మంది ఆర్టిస్టులకి, ఎంతో మంది తెర వెనకాల పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, సినిమాటోగ్రాఫర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, ఇలాగా ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ అది. కానీ అది ఏమైంది అంటే, సినిమాలు తీస్తేనే కదా ఆ ప్రొడక్షన్ హౌస్కి ఒక అర్థం పరమాత్మ ఉండేది. అయితే జనగణ నాయకులు అని చెప్పేసి విజయ్ లాస్ట్ సినిమా ఒకటి ఉంది, అది ఇంకా పూర్తి స్థాయి రిలీజ్ అవ్వలేదు. మరోవైపు విజయ్ కొడుకు సంజయ్ కూడా సినిమాలో చాలా బిజీగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో జరిగింది ఏంటి అంటే, ఖచ్చితంగా విజయ్ కొడుకు సంజయ్ ఈ ప్రొడక్షన్ బాధ్యతల్ని చేపడదామని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగా ఇంకొంతమంది, అంటే విజయ్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, చంద్రశేఖర్ గారు, శోభ గారు, సంగీత గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రొడక్షన్ హౌస్లో ఆల్రెడీ మెంబర్స్గానే ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు అనమాట. అయితే దీనికి విజయ్ చాలా ఎమోషన్ అయిపోయాడు. ఎందుకంటే తన చెల్లి పేరు ఉన్న విద్య అనే తన చెల్లి పేరు ఉన్న ఆ ప్రొడక్షన్ అంటే తనకు చాలా 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 సెంటిమెంట్. ఎందుకంటే తన చెల్లిని తను మాత్రమే కాదు ఈ ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అనుకున్నారంట, విజయ్ గారి నాన్నగారు ఎట్లా అయినా సరే అంటే విజయ్ చెల్లెలు ఉన్నారు కదా విద్యా గారు, ఆవిడ్ని మంచి సింగర్ చేయాలి, ఒక పెద్ద ప్లేబ్యాక్ సింగర్ చేయాలి అని అనుకున్నారట. ఎందుకు అనుకున్నారంటే విజయ్ వాళ్ళ మదర్ ఉన్నారు కదా శోభ గారు, ఆవిడ ఒక క్లాసికల్ సింగర్ అనమాట. ఎన్నో సందర్భాలలో ఆవిడ కర్ణాటక సింగింగ్ రకరకాల మ్యూజిక్ కి సంబంధించినవన్నీ కూడా ఆవిడ చేయడం జరిగింది. సో ఇక విజయ్ని హీరోగా చేయాలి, లేదా డైరెక్టర్గా చేయాలి, లేదంటే కూతుర్ని సింగర్గా చేయాలి అని చాలా అనుకున్నారు. కానీ పాపం తీవ్ర అనారోగ్యం ఆ పాపని ఇక తిరిగి నన్ను లోకాలకు పంపించేసింది.
అయితే ఇక ఇప్పుడు ఆ ప్రొడక్షన్ హౌస్ అంటే బేసిక్గా విజయ్కి ఒక రకమైన వ్యాపారం కాదు, సినిమా కాదు, అంతకు మించిన సెంటిమెంట్ అనమాట అది. అందుకని విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనమాట, అది స్టార్ట్ చేయాలి. దాదాపుగా దశాబ్ద కాలం పైగానే ఎన్నో మంచి మంచి సినిమాలు దానిలో ఆ ప్రొడక్షన్ హౌస్లో వచ్చాయి. అయితే ఇక తర్వాత ఏమనుకున్నాడంటే అదే ప్రొడక్షన్ హౌస్లో నా కొడుకు డైరెక్టర్గా దాన్ని ముందుకు తీసుకువెళ్తాడు అనుకున్నాడు. కానీ ఏమైంది, 4.5 ఏళ్ల నుంచి ఇద్దరి మధ్య మాటలు లేవు, అలాగే విడిపోవాలి అనుకున్నారు, విడాకుల దాకా వ్యవహారం వెళ్ళిపోయింది. అంతా చింగిరి బింగిరి అయ్యే లోపు ఇక మంచిగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు విజయ్ వల్ల అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి ప్రస్తుతం ఎటువంటి సినిమాలు తీయాలి, ఎటువంటి ట్రెండ్ నడుస్తుంది, ఏ సినిమాలు తీస్తే మంచి రాబడి వస్తుంది, అసలు ఆ ప్రొడక్షన్ హౌస్ ని లేటెస్ట్ టెక్నాలజీతో ఎలా నడపాలి అనే వాటిపైన ఒక క్లారిటీ లేదు. అందుకనే ఇప్పుడు మంచిగా విదేశాలలో చదువుకుని, అందులోనూ చదువు అంటే ఏదో బీటెక్, ఎంటెక్, ఎంబీఏనో కాకుండా కేవలం ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో రకాల కోర్సులు నేర్చుకుని ఈ అబ్బాయి ఇండియాకి తిరిగి రావటము విజయ్కి చాలా అంటే చాలా కలిసి వచ్చిందనమాట. అయితే ఇక ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి కూడా ఆ బాధ్యతలు తీసుకోవాలని డైరెక్టర్లతో పాటుగా ఎంతో మంది ఆర్టిస్టులకి ఈ ప్రొడక్షన్ హౌస్ అనేది అవకాశం కల్పిస్తుందని, మీ రెజ్యూమ్లు అలాగే మీకు సంబంధించిన నమూనాలన్నిటినీ కూడా మాకు పంపిస్తే మేము తదుపరి సినిమాల్లో ఏదైనా గనక అవకాశం ఉన్నా ఏమున్నా కూడా మేము ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాము అంటూ చెప్పడం జరిగింది. అయితే నిజానికి విజయ్ కొడుకు సంజయ్ సేమ్ అచ్చుగుద్దినట్టుగా విజయ్ లానే ఉంటాడనమాట. దానికి తోడు తను చిన్నప్పటి నుంచి కూడా మంచిగా పర్సనాలిటీ డెవలప్మెంట్, మంచి హైట్, వెయిట్, హీరోకు ఉండాల్సిన అన్ని లక్షణాలు కూడా చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. కానీ తను హీరో అవ్వాలని అనుకోలేదు. కారణం విజయ్. ఎందుకంటే విజయ్ ఒకటే అన్నాడు, హీరోగా ఎంతో మంది ఎన్నో రకాలుగా తెర మీద కనిపిస్తారు, కానీ ఒక హీరో అయినా, ఒక హీరోయిన్ అయినా, ఒక కథ అయినా, కథాంశం అయినా, ఏదైనా సరే తెర వెనక నుంచి నడిపించే కెప్టెన్ డైరెక్టర్. డైరెక్టర్కి రాబోయే రోజుల్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎంతో గొప్ప గొప్ప హీరోలు ఉండొచ్చు, కానీ ఆ హీరోలు సక్సెస్ అవ్వాలి అంటే డైరెక్టర్లు ఉండాలి. అందుకనే నువ్వు డైరెక్షన్ కోర్స్ మీద మంచిగా పట్టు సాధించు, ఆ తర్వాత నేను అన్ని విషయాలు మాట్లాడతాను అంటూ తన కొడుక్కి 4.5 సంవత్సరాల క్రిందట చెప్పిన మాటలు ఇప్పుడు ఒక వేదన లాగా పనిచేశాయి. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ హౌస్ తీసుకున్న తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు విజయ్. ఇక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడంటే మాటల్లో చెప్పలేం అనమాట. సో ఫ్రెండ్స్, విడిపోవడం కలవటం అనేది నిజానికి ఇండివిజువల్గా వాళ్ళ సెల్ఫ్ మనిషిగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు విజయ్ గనక నిజంగా తన భార్య పిల్లల్ని కలవలేకపోయాడు అనుకోండి, తన జీవితంలో చాలా మిస్ అయినట్టే కదా. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కామెంట్.